హే యో వాట్సాప్ మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకు తెలీదు ఎన్ని సంవత్సరాల తర్వాత వేస్తున్నాను వీడియో అని, కానీ ఈరోజు మేము వెళ్ళబోతున్నాం వైఎస్ఆర్ డ్యామ్కి. అండ్ ఈరోజు పొద్దున నేను న్యూస్లో చూశాను, లోకల్ న్యూస్లో, ఇక్కడ ఒక కొత్త హోటల్ ఒకటి ఓపెన్ అయ్యి ఉంది అని. అండ్ అక్కడ ఆఫర్ 1 కిలో 150 రూపీస్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. అండ్ ఈరోజు ఓపెనింగ్ కాబట్టి ప్లస్ సండే కాబట్టి ఈరోజు ఆఫర్ ఎలా ఉందంటే 150 రూపీస్కి 1 కిలో బిర్యానీ కొన్నామంటే ఇంకో 1 కిలో ఫ్రీ అని విన్నాను. సో నేను ఎందుకో చిన్న ప్లాన్ వేసాను, ఒక బిర్యానీ తీసుకొని అక్కడ వైఎస్ఆర్ డ్యామ్ దగ్గర వెళ్ళి తిందామని. అండ్ దట్ వాజ్ ఏ బ్యాడ్ ఐడియా, ఎందుకంటే అక్కడ వెళ్ళగానే ఎంత క్యూ ఉందో మీరే చూడొచ్చు. సో అక్కడ వేరే టోకన్ అంతా సిస్టమ్ ఏదో ఉంది. సో ఇది వర్కౌట్ అవ్వదు అనేసి నేను రిటర్న్ వచ్చేసాను. సో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాను నేను వైఎస్ఆర్ డ్యామ్కి. అండ్ నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను, అక్కడ నీళ్లు వెళ్తుంది అనేసి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఐ డోంట్ థింక్ సో అలా దీనికంటే ముందు వెళ్ళిందని, చాలా సంవత్సరాలు అయిపోయాయి. అండ్ హియర్ వి గో, మేము వచ్చేసాము. ఇక్కడ చూడవచ్చు ఎంతమంది వస్తున్నారని. దీనికి ముందు కూడా అప్పుడప్పుడు నిండి ఉన్నప్పుడు ఇంత జనాలు రాలేదు. దీనికి కారణం కొంతమంది అక్కడ చనిపోయారు, చాలామంది. సో ఇక్కడ రాగానే నేనే షాక్ అయిపోయాను, ఏమరా ఇంతమంది వస్తున్నారు అనేసి. ఎందుకంటే ఇలా బహుశా 5 years బ్యాక్ మేబీ ఇంత జనాలు వస్తూ ఉండేవారు. బట్ ఇప్పుడు వెళ్ళగానే, పైగా ఈరోజు సండే అయినా సో ఏమో, నేను వెళ్ళిన రోజు సండే, సో చాలా అంటే చాలా మంది వచ్చేసారు. ఆల్మోస్ట్ రోడ్స్ అంతా ఫిల్ అయిపోయి ఉన్నాయి వెహికల్స్తో. ఈ చూడొచ్చు, చాలామంది మంచిగా ఈతలు కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫ్యామిలీస్తో కూడా చాలామంది వస్తున్నారు. అండ్ రోడ్స్లో నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు, ఎందుకు చాలామంది ఫ్యామిలీసే వస్తున్నారు. అండ్ వాటర్ ఫ్లో మరీ అంతగా ఏం ఎక్కువ కూడా లేదు, డేంజర్ అని చెప్పడానికి. డీసెంట్ వాటర్ ఫ్లో వస్తుంది. సో చాలామంది చిన్నపిల్లలు, మీరు చూడొచ్చు ఎంతమంది క్రౌడ్ ఉన్నారనేసి. అండ్ ఐ థింక్ మేబీ సండే కాబట్టి ఇంతమంది వచ్చారు. వర్కింగ్ డేస్లో బహుశా ఇంతమంది రాకపోవచ్చు. అప్పుడు మీరు వచ్చినా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మోస్ట్ ఆఫ్ ది టైం ఇలాగా ఎప్పుడూ ఉండదు, ఇది కొద్దిగా రేర్గానే ఉంటుంది. కాబట్టి మన పీపుల్ అరౌండ్ హియర్, కాలువపల్లి చుట్టుపక్కల వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ ఉన్న వాళ్ళందరూ పలంనేర్ టౌన్ నుంచే వచ్చి ఉన్నారు. అండ్ వీళ్ళకి ఒక ఐ థింక్ వన్స్ ఇన్ ఎ ఇయర్ అలా ఉంటుంది. కాబట్టి సో ఇది చూడొచ్చు ఇంత నిండి ఉందనేసి. ఎందుకంటే దీనికంటే ముందు నేను మేబీ ఒక 2 months ముందు నేను వెళ్ళాను ఇక్కడికి. చూస్తాను నా మొబైల్లో ఏదైనా ఫుటేజ్ ఉందంటే అది నేను యాడ్ చేస్తాను, అప్పుడు ఇదంతా ఎంత డ్రై అయిపోయి ఉన్నిందనేసి. బట్ నౌ ఇప్పుడు చూడొచ్చు మీరు ఎంత ఫిల్ అయిపోయి ఉందని. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి కూడా మీకు ఒక వ్యూ ఎండింగ్లో చూపిస్తాను. అంటే అది రోడ్డు బ్యాక్ సైడ్ వస్తుంది ఈ డ్యామ్ వాటర్, అది కూడా. సో అంత ఎక్కువగా నిండిపోయి ఉంది. ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది ఎండిపోయి ఉన్నప్పుడు రైట్ సైడ్, ఇప్పుడు ఈ వీడియోకి రైట్ సైడ్లో అక్కడంతా పంట పొలాలు, అక్కడ చెట్లు చిన్న చిన్నవి. ఇక్కడ నార్మల్గా ఇక్కడ పంట పొలాలు ఉంటాయి. బట్ వాటర్ ఫిల్ అయిపోయినప్పుడు ఆ పంటలు అన్నీ మునిగిపోతాయి నీళ్ళల్లో. ఐ డోంట్ నో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో అదంతా అనేసి. సో ఇక్కడ చూడొచ్చు చాలామంది ఇలా ఇక్కడ వచ్చి డైవ్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఎంత అయినా కూడా
వాటర్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా అంతే డేంజరస్గా కూడా ఉంటుంది. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండాలి వాటర్లో ఆడుకునేటప్పుడు కానీ ఈత కొట్టేటప్పుడు కానీ. ఇక్కడ చాలామంది చనిపోయి ఉన్నారు. ఇప్పుడు కాకపోయినా కూడా దీనికి ముందు సంవత్సరాలలో చాలామంది చనిపోయారు. బట్ ఇప్పుడిప్పుడే జనాలు మళ్ళీ రావడం స్టార్ట్ అయింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారు అనేసి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మన పలమనేర్ సైడ్ వాళ్ళకి ఎక్కడ వెళ్ళడానికి పెద్దగా ఏం ప్లేసెస్ లేవు కాబట్టి ఇక్కడ రావచ్చు. ఇప్పటికైతే ప్రస్తుతానికి వాటర్ ఫ్లో అంతా తక్కువగానే ఉంది కాబట్టి అందరూ వచ్చి బాగా ఆడుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇఫ్ ఎవరన్నా ఇక్కడ రాలేకపోతే అండ్ బిజీ షెడ్యూల్స్ వల్ల లేకపోతే ఎవరైనా రాకపోయిన వాళ్ళ కోసం నేను వీడియోలో దీని తర్వాత ఎగ్జాక్ట్గా అక్కడ ఎట్లా వాటర్ సౌండ్ అంతా ఎట్లుంటుంది అండ్ అక్కడ వైబ్ ఎట్లుంటుంది అనేసి కొంచెం వీడియోలో రా ఫుటేజే పెట్టేస్తాను. దానితో మీకు ఒక అందాజా ఉంటుంది. అక్కడ మీరే అక్కడ ఉంటే ఎట్లుంటుంది అన్న ఫీల్ కోసం ఆ రా ఫుటేజ్ పెట్టబోతున్నాను. సో ఎంజాయ్. సో ఇది మా వైఎస్ఆర్ డ్యామ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ప్రస్తుతానికైతే నీళ్ళు పెద్దగా ఫ్లో లేదు కాబట్టి చాలామంది వస్తున్నారు కాబట్టి రావచ్చు మీరు కూడా. అండ్ ఇన్ కేస్ మళ్ళీ వర్షాలు ఏమైనా పడినాయంటే ఇక్కడ ఫ్లో అంతా పెరిగిపోతుంది కాబట్టి అప్పుడు రావడం కొద్దిగా డేంజర్ అయిపోతుంది. సో అప్పుడు అవాయిడ్ చేయండి. సో ఈ వీడియోకైతే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఏం చేయాలో తెలుసు కదా. వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరితో అయితే మీరు ఇక్కడ రావాలనుకుంటున్నారో వాళ్ళు చెప్తారు ఇక్కడ ఏం లేదురా, నీళ్ళు ఏం పెద్దగా రావడం లేదురా అనుకుంటున్నారు కదా, వాళ్ళకందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ రావచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు కారులో కూడా చాలా మంది వస్తున్నారు. ఈ క్యాప్చర్ చేసేటప్పుడు ముందర చాలా మంది అడ్డం వచ్చేసారు. ఇప్పుడు చూడొచ్చు మీరు ఎన్ని కార్లు వచ్చాయనేసి. సో యా గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్